హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ లైఫ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పేలాల పిండి అండి. తొలి ఏకాదశి ప్రసాదం పేలాల పిండి అయితే చేస్తున్నాను. అది ఇంట్లో ఈజీగా జొన్నలతో అయితే పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూసాను. మరి ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది. మరి స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే ఒక కప్పు జొన్నలు అయితే తీసుకోవాలి. చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగానే వస్తుంది పిండి అయితే. ఇలా ఒక కప్పుతో జొన్నలు అయితే తీసుకున్నాను. ఈ జొన్నలు అయితే ఉడికించాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టాను. వాటర్ అయితే కొలత అయితే లేదు, ఎంతైనా పోసుకోవచ్చని వాటర్ని. వాటర్ బాగా మరిగిన తర్వాతే జొన్నలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు జొన్నలు అయితే వేసేసాను. వేసిన తర్వాత 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఎక్కువగా ఉడికించవలసిన పని లేదండి, 4-5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. నేను 4 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. ఈ జొన్నల్ని స్ట్రైనర్లోకి అయితే వేసేస్తాం. ఒక గిన్నె అయితే పెట్టి దానిపైన స్ట్రైనర్ అయితే పెట్టండి. ఈ జొన్నలు స్ట్రైనర్లోకి అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి అయితే శుభ్రంగా 1-2 సార్లు అయితే కడగండి. స్ట్రైనర్లో వాటర్ అయితే పోసేయండి. ఇలా పోసిన తర్వాత కడిగేయండి. ఈ విధంగా ఈ జొన్నల్లో అసలు వాటర్ అనేది లేకోకుండా స్ట్రైనర్ని ఈ విధంగా ఊపుతూ పైకి కింద కానండి వాటర్ అనేది మొత్తం పోతుంది. ఇప్పుడైతే కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఆ క్లాత్ మీద అయితే ఉడికించి పెట్టిన జొన్నలను అయితే వేసేసుకుని పలుచగా అయితే ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద 2 గంటల సేపు ఆరనివ్వండి. ఈ జొన్నలకి తడి అనేది లేకోకుండా 2 గంటల సేపు అయితే ఆరనివ్వాలి. ఎండలో అయితే పెట్టకూడదు, ఫ్యాన్ కింద పెట్టండి. 2 గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఆరిపోయాయి. తడి అనేది లేకోకుండా అయితే ఆరిపోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసేద్దాం. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి కళాయి కానీ ఫ్యాన్ కానీ పెట్టండి. పెట్టిన తర్వాత బాగా వేడవనివ్వాలి. హై ఫ్లేమ్లో వేడవనిచ్చి మీడియంలోకి అయితే పెట్టండి. పెట్టిన తర్వాత కొద్దిగా జొన్నలు అయితే తీసుకుంటూ వేయాలి. చూడండి, కొద్దిగా తీసుకోవాలి జొన్నలు, ఎక్కువగా అయితే తీసుకోకండి. కొద్దిగా జొన్నలు తీసుకుని వేసిన తర్వాత అటు ఇటు కలిపేసి గరిటతో ఇవి చిటపట్లు ఆడుతూ పేలాల కింద అయితే వస్తున్నప్పుడు మూత అయితే పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా అయితే పేలాల కింద అయితే వస్తున్నప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేయండి. జొన్న గింజలన్నీ పేలాల కింద అవుతే అవ్వండి, కొన్ని అయితే పేలాలు అవ్వవు. అవిన మట్టుగా అయితే ఈ విధంగా అవుతాయి. అయిన తర్వాత లాస్ట్లో ఆగిపోయినాయి అన్నప్పుడు తీసేయండి. చూడండి, ఇందులో కొన్ని గింజలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే తీసేసాను. వేసిన ప్రతిసారి కొంచెంగా అయితే వేసుకుని మూత అయితే పెట్టేసి పేలాల కింద అయిన తర్వాత అయితే తీసేయడమే. ఇలా పేలాల కింద చేయలేము, ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటే బయట జొన్న పేలాలు అయితే అమ్ముతూ ఉంటారు. ఆ పేలాలని తెచ్చుకుని పిండి కింద అయితే పట్టుకోవచ్చు. దాన్ని కూడా ప్రసాదం కింద అయితే పెట్టవచ్చు. ఇలా మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇలా పేలాలు అయితే చేసేసాను. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి అయితే వేసేసుకోవాలి. ఎక్కడైనా గింజలు ఉన్నట్లుంటే ఆ గింజలను అయితే తీసేసి అయితే వేసుకోండి. చూడండి, నాకైతే ఇన్ని గింజలు అయితే వచ్చాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. తీసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే పట్టుకోవాలి. ఈ విధంగా పట్టిన తర్వాత ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి పిండిలోకి. వేసిన తర్వాత మరొకసారి అయితే మిక్సీ పట్టండి. ఎక్కువగా అయితే పట్టవలసిన అవసరం లేదు, 10 సెకండ్స్ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంతేనండి, తొలి ఏకాదశి ప్రసాదం పేలాల పిండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ పేలాల ప్రసాదాన్ని తొలి ఏకాదశికి ఇలానే చేస్తాను. మీరు కావాలంటే ఈ పేలాల పిండిలోకి కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని లడ్డూల కింద కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ని చూసేయండి.